ప్రెజెంట్గా వచ్చేసి ఇప్పటి వరకు ఒక 300+ crore ప్లస్ బిజినెస్. తర్వాత ఇప్పుడు స్విగ్గీ జొమాటో పేమెంట్స్ వస్తున్నాయి, అతనికి ఈ-కామర్స్ పేమెంట్స్ వస్తున్నాయి. అగైనెస్ట్ ఆర్బీఐ కూడా ఏం చేసిందంటే రెస్ట్రిక్షన్ చిన్న కస్టమర్లకి. కోవిడ్ టైంలో చాలా మంది సఫర్ అయ్యారు, రీపేమెంట్ కట్టలేదు. అది కావాలని అంటే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ అనుకో స్టేట్మెంట్లో స్ట్రెంత్ లేదండి, మీ బిజినెస్ టర్న్ ఓవర్ లేదండి, మీ ఐటీ రిటర్న్ సరిగా లేదండి. ఓకే, దాని బదులు వెల్కమ్ టు దాత్రి బిజినెస్. నేను మీ ఇంద్ర. ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా కూడా, లేదంటే ఏదైనా ట్రావెల్ చేయాలనుకున్నా కూడా వాళ్ళు ముందుగా వెంటనే వాళ్ళకి గుర్తుకొచ్చేది లోన్. సో వాటన్నిటికీ అప్రోచ్ అవ్వడానికి పవన్ కుమార్ నైని గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మీ సంస్థ లోన్ సేవ అన్నారు కదా, అసలు ఎప్పుడు మొదలైంది ఇది లోన్ సేవ అనేది? సో బేసిక్గా ఏంటంటే నేను 9 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను, 2013 నుంచి. ఓకే. సో లోన్ సేవ అనేది 2 years నుంచి బ్రాండ్. ఓకే, బిఫోర్ ఏంటంటే నేను ఓన్గా చేస్తుండే, బట్ దీనికి బిఫోర్ నేను ఎక్స్ బ్యాంకర్ నేను. ఓకే, ఎక్స్ బ్యాంకర్. సో దాంట్లో ఏంటంటే నేను ఎక్స్ బ్యాంకర్ అయ్యేసరికి ఆ ఓన్లీ ఒక బ్యాంక్ సంబంధించిన ప్రోడక్ట్ ఆ సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తుంది. సో కస్టమర్కి రిక్వైర్మెంట్ సూపర్ మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ కావాలి. ఓకే, సో మల్టిపుల్ ప్రొడక్ట్స్, మల్టిపుల్ సర్వీసెస్ ఇవ్వాలి, మల్టిపుల్ బ్యాంక్స్ ఇవ్వాలంటే ఓన్ సంస్థ పెట్టాల్సి వచ్చింది ఫస్ట్. సో నాకు కస్టమర్కి ఎలిజిబిలిటీ రాదు, రిజెక్షన్ అవుతే చాలా ప్రాబ్లం. నాకు కొంచెం నేను తీసుకోలేను, డైజెస్ట్ చేసుకోలేను ఫస్ట్. ఓకే. సో అలా నేను ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ మొత్తం మనం సర్వీస్ ఇస్తున్నాం మనము. ఓకే, ప్రెసెంట్గా వచ్చేసి ఇప్పటి వరకు ఒక 300+ crore ప్లస్ బిజినెస్ మనం చేసాము. ఓకే, తర్వాత ఆల్మోస్ట్ ఒక 300+ కస్టమర్స్కి సర్వీస్ ఇచ్చాము మనము. సో మీరు లోన్స్ అనుకుంటే పెద్దవాళ్ళకి వస్తుంది అనుకుంటారు ఫస్ట్. ఎగ్జాక్ట్. సో వివిఏపి కస్టమర్, హెచ్ఎన్ఐ కస్టమర్, డాక్యుమెంటెడ్ కస్టమర్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వస్తుంది అనుకుంటారు, ఒక సర్టన్ డాక్యుమెంటెడ్ కస్టమర్కి వస్తారు అనుకుంటారు. ఓకే, కస్టమర్ కూడా అదే అనుకుంటారు ఫస్ట్. సో మేము చేసిన వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక టీ వెండర్ కావచ్చు, రోడ్ సైడ్ టీ వెండర్, డైలీ వేజెస్. సో మా దగ్గర ఏంటంటే ఒక స్మాల్ ఈ సెగ్మెంట్, ఒక మీడియం కిరాణా జనరల్ స్టోర్ అలాంటి మీడియం సెగ్మెంట్, ఒక లార్జ్ మ్యానుఫ్యాక్చరర్స్, కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకు కూడా సర్వీస్ చేస్తాం మనం. సో మాది కూడా ఏంటంటే లోన్ సేవ. సో సేవ మేము చేస్తున్నామని మా ఒపీనియన్. సో కస్టమర్ సాటిస్ఫై అయితే సేవ అది. అంటే డైలీ వేజెస్ పీపుల్ కూడా అంటున్నారు కదా, అసలు వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటేషన్ కూడా ఉండకపోవచ్చు కదా, వాళ్ళకి ఎలా లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారు? సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సో నార్మల్ నేనే మీకు అడుగుతాను, నార్మల్ లోన్స్ ఎవరు ఇస్తారండి? బ్యాంక్స్. ఓకే, ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్, కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, ఫైనాన్స్. సో మనకు తెలిసినంత వరకు ఏంటంటే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ అనుకుంటారు. ఇప్పుడు ఈ ఉన్న ట్రెండ్, ఓకే, 21st జనరేషన్లో డిజిటల్ సెగ్మెంట్. ఓకే, సో ఓన్లీ హైదరాబాద్లోనే 35 బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయండి. ఓకే, సో మీకు డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాం మేము. డోర్ స్టెప్, ఎక్కడ తిరగాల్సిన పని లేదు, డోర్ స్టెప్ సర్వీస్. సో ఇక్కడ ఏంటంటే డాక్యుమెంటేషన్, లంసమ్ డాక్యుమెంటేషన్ అవసరం లేదండి. కస్టమర్ జెన్యూన్ కావాలి మాకు. జెన్యూన్ కస్టమర్ అయితే చాలు, లోన్ వస్తుంది. ఓకే, నేను గ్యారంటీ ఇస్తాను, లోన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సో మేము ఒక డైలీ వేజెస్ అతనికి ఒక 30 లక్షలు ఇప్పించాం లోను, ఇల్లు కొనుక్కోవడానికి. 30 లక్షలు. సో మీరు అనొచ్చు, అతనికి డైలీ శాలరీ డైలీ వస్తుంది కండి, అతనికి అకౌంట్లో రాదు, ఫామ్ 16 రాదు అనుకోవచ్చు. సో అతను ఏంటి, ఒక లేబర్ కార్డు ఉంటుందండి అతనికి. సో ఇది వ్యాలిడేషన్ అయిపోయింది, అంటే వర్క్ చేస్తున్నట్టు ఫస్ట్. ఓకే, ఇప్పుడు అతను వర్క్ చేస్తుందంటే ఇవాళ రేపు ఒక కూలీ వచ్చేసి 600 రూపాయలు, 20 రోజులు అతను వెళ్ళడానికి ఎంత అయిందండి? 12,000 అవుతుంది. అయితే వాళ్ళు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారా? సో ముగ్గురు అన్నారు అనుకోండి, 36,000 అవుతుంది. ఓకే, తర్వాత అతను చిట్టు కడతాడు. ఓకే, తర్వాత అతను పొద్దున రాత్రి చేస్తాడా? ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే రాసుకుంటారు, వాళ్ళకి వీక్లీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు జమ చేసిన డబ్బుల్ని ప్రాపర్టీగా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్లో డబ్బులు దాచుకుంటారు, ఒక 10,000, 20,000, 30,000 దాచుకుంటారు. వాళ్ళకి మనం 30 లక్షల వరకు మనం చేయొచ్చు వాళ్ళకి. సో ఇదే సింపుల్. సో ఏంటంటే చిన్న కస్టమర్ చాలా మంచిగా కడతారండి, మీరు చూడండి. సో చాలా భయం ఉంటుంది వాళ్ళకి. ఓకే, పెద్దగా ఉన్నారు, ఎప్పుడన్నా పెద్దగా మోసం చేశారని చిన్న కస్టమర్ ఎప్పుడు మోసం చేయడు.
మోసమే చేయడు. బ్యాంక్ కూడా అదే కావాలి. ఆర్బీఐ కూడా ఏం చేసిందంటే రెస్ట్రిక్షన్, చిన్న కస్టమర్లకు ఇవ్వండి లోన్స్ అని చెప్పేది. వండర్ అండి. అంటే జస్ట్ ఒక డైలీ వేజెస్ అతనికి 30 lakhs వర్త్ ఆఫ్ లోన్ ఇప్పించారు. ఎస్ అండి. ఐ థింక్ హోమ్ లోనే అంటారు అది? ఎస్. హోమ్ లోన్, కన్స్ట్రక్షన్ లోన్ కూడా ఉంది. ఓకే. సో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, చేస్తాం మనం. ఇంకా అదర్ లోన్స్ కి కూడా ఏమైనా ఎలిజిబుల్ అవ్వచ్చు అతను? అయితే ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ కదండి. సెక్యూరిటీ ఏంటంటే అతను సపోజ్ రేపన్నాడు రీపేమెంట్ చేయలేదనుకోండి, ప్రాపర్టీ కొలెటరల్ ఉంటుంది. సో మీరు అడగొచ్చు, వాళ్ళకి పర్సనల్ లోన్ వస్తా అని అడగొచ్చు. ఎస్. సో అది అన్సెక్యూర్డ్, వితౌట్ సెక్యూరిటీ కదండి. ఎస్. అయితే ఇక్కడ మార్కెట్లో ఏంటంటే ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ ఉంటుందండి. ఆర్గనైజ్డ్ అంటే అతనికి ఒక పే స్లిప్, ఓకే, శాలరీ అకౌంట్లో పడుతుంది. ఓకే, ఇంకొకరికి అన్ఆర్గనైజ్డ్, వాళ్ళు ఏంటంటే లైక్ ఒక షాప్లో పని చేస్తారు, బట్ అకౌంట్లో శాలరీ వస్తుంది వాళ్ళకి, లెటర్ మీద శాలరీ సర్టిఫికేట్ వస్తారు, వాళ్ళకి పర్సనల్ లోన్ ఇవ్వచ్చు మనం. సో 15,000 జీతం వస్తుంది వాళ్ళకి, అకౌంట్లో పడుతుంది, ఒక 6 నెలల నుంచి చేయొచ్చు మనం పర్సనల్ లోన్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే చాలా బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి ఇలాంటి రిస్క్ అపెటెట్ తీసుకొని. రిస్క్ అపెటెట్ అంటే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందండి వాళ్ళది, కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలరీడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 16% ఉంటే వీళ్ళకు 19% నుంచి 21% ఉంటుంది. వాళ్ళు ఈజీగా చేయొచ్చు. వాళ్ళ రీపేమెంట్ మంచిగా ఉందనుకోండి, డిజిటల్ అప్రూవల్ వస్తుంది, ప్రీ అప్రూవల్ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు కాకుండా ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక వెజిటేబుల్ వెండర్కి 1 crore ఇచ్చాం మేము లోన్. 1 crore సార్? ఎస్ అండి. వెజిటేబుల్ వెండరు వీక్లీ వెజిటేబుల్స్ పెడతారు, 1 crore లోన్ ఇప్పించాం మేము. ప్రాపర్టీ 1.5 కోటి కొన్నాడు తను, 1 crore లోన్ వర్త్ ఇచ్చాము మేము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ బ్యాంక్ వెళ్ళాడు. సో అతను ఏంటంటే ఐటీఆర్ వ్యాలిడేషన్ మీద ఇస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద. సో మనం ఏంటంటే ఈ మధ్యలో కస్టమర్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, బ్యాలెన్సెస్ 1,00,000 2 లక్షలు ఉంది, ఎలిజిబిలిటీ ఎలా వస్తుంది? అతను ఈఎంఐస్ చాలా బాగా కడుతున్నాడు, రీపేమెంట్ బేస్ మీద వస్తుంది. టర్న్ ఓవర్ చాలా ఉంది, దాని మీద వస్తుంది. తర్వాత కిరాణా షాప్ ఉంది, క్యాష్ ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి, దాని మీద వస్తుంది. సో మాకు ఎలా ఉందంటే ఎన్నో, ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, లోన్స్లో 180 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 180 ప్రోడక్ట్స్ ఉన్నాయి? 180 ప్రొడక్ట్స్ చెప్తున్నా కదా నేను. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం నార్మల్గా అనుకుంటా ఏమనుకుంటాం అంటే ఒక హోమ్ లోన్, ఇల్లు కట్టుకోవడానికో, పర్సనల్ లోన్, ఒక పర్సనల్ పర్పసెస్, ఒక మ్యారేజ్ పర్పస్ అనుకోవచ్చు, కార్ లోను, ఓకే, తర్వాత 2-wheeler లోను, ఓకే, తర్వాత యూజ్డ్ కార్ లోన్ ఉంటుంది, ఓకే, మార్టిగేజ్ లోను, ఎడ్యుకేషనల్ లోన్ అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ అంతే కదా, మీకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పే లోన్స్ ఎలా ఉంటాయంటే డైలీ అతను యూపీఐ పేమెంట్స్ వస్తున్నాయి అనుకోండి, యూపీఐ పేమెంట్స్ మీద ఇస్తున్నారు లోను. ఓకే. ఓకే, తర్వాత ఇప్పుడు స్విగ్గీ జొమాటో పేమెంట్స్ వస్తున్నాయి అతనికి, ఈ కామర్స్ పేమెంట్స్ వస్తున్నాయి, అగైనెస్ట్ దాని మీద ఇస్తున్నారు. ఓకే. యూజ్డ్ కార్, కస్టమర్ ఆల్రెడీ రీపేమెంట్ మంచిగా ఉంది, ఒక 12 నెలలు. సో అతను 10 లక్షలు లోన్ తీసుకుంటే అతని కార్ వాల్యూ 10 లక్షలు అనుకోండి, 14 లక్షల వరకు లోన్ ఇస్తారు. సో రీపేమెంట్ బాగుంటే చాలు, దాని మీద ఇస్తారు. సో ప్రాపర్టీ మీరు అనుకోవచ్చు బిజినెస్ పర్పస్ అని నేనే ఉన్నాను, ఓకే, 100% కాకుండా 140% ఆఫ్ ప్రాపర్టీ వాల్యూ ఇస్తున్నారు. సో లోన్స్లో చాలా ఉన్నాయండి. సో అదేంటంటే అదొక సముద్రం, నేను చెప్పాలంటే ఒక సముద్రం. చిన్న వ్యాపారవేత్త పెద్ద ఎదగడానికి బ్యాంక్ సపోర్ట్ తీసుకుంటే అతను ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఓకే. ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్ బ్యాంక్లో మీకు ఎస్బీఐ మీకు స్టార్ట్అప్ ఫండింగ్ స్టార్ట్ చేసింది, తెలుసా మీకు? ఈక్విటీ బేస్డ్ ఫండింగ్ అంటారు దాని. అంటే వాళ్ళు షేర్ తీసుకుంటారు, దాంట్లో వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. చూడండి ఎంత సిస్టమ్. మీరు అనుకోవచ్చు ఎస్బీఐ సో మనకు లోన్ తిరగాలనుకుంటాం, స్టార్ట్అప్ ఫండింగ్ స్టార్ట్ చేసింది మీరు అనుకోండి. సో వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండింగ్ ఉంది. సో చాలా ఉన్నాయండి. సో కరెక్ట్ ఆర్గనైజ్గా చేసుకుంటే బిజినెస్ ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నేను చెప్పంటే. చాలా చెప్పారు. ఐ మీన్ 180 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వాటి రిలేటెడ్ ఏ సర్వీసెస్ నీడ్ ఉన్నా కూడా మీ తరపు నుంచి అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో మనకేంటంటే లోన్స్ రిలేటెడ్ మనం ఇస్తాం. అయితే ఏంటంటే ఇక్కడ లోన్స్లో మీరు అనుకోవచ్చు ఇప్పుడు సిబిల్ ఇష్యూస్ ఉంటాయండి. కోవిడ్ టైంలో చాలా మంది సఫర్ అయ్యారు, రీపేమెంట్ కట్టలేదు. ఓకే, అది కావాలని కాదు, కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఓకే, అలాంటి సిబిల్ రిజాల్వ్ చేయొచ్చు మేము. ఓకే, సెటిల్మెంట్ ఉంది, సెటిల్మెంట్ మేము చేపిస్తాము. ఓకే, దాన్ని మళ్ళీ బిల్డ్ చేస్తాం మేము, సిబిల్ స్కోర్ బిల్డింగ్ అదని చేస్తాం మేము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది కస్టమర్కి. ఓకే, సో ఒక 6 నెలల్లో సంవత్సరంలో అతను లోన్ కావాలి, అతనికి పోర్ట్ఫోలియో బిల్డింగ్ అంటారు దీన్ని. సో
ఇప్పుడు ఇమ్మీడియట్‌గా అప్రోచ్ అయ్యారు. ఒక బ్యాంక్‌కెళ్ళాడు. సార్ మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో స్ట్రెంత్ లేదండి. మీ బిజినెస్ టర్నోవర్ లేదండి. మీ ఐటీ రిటర్న్ సరిగ్గా లేదండి. ఓకే. దాని బదులు నేనేమంటానంటే ఒక వాలిడేషన్ చేసుకోండి. మీరు ఒక 6 మంత్స్ బిఫోరే ప్లాన్ చేసుకుంటే ఆర్ ఎల్స్ మీరు ఎప్పుడైనా పోర్ట్‌ఫోలియో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకెంత ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఓకే. ఎంత టర్నోవర్ ఉండాలి. ఓకే. ఎలాంటి డాక్యుమెంటేషన్ ఇప్పుడు మీరు ఇప్పుడు బయట చూడండి ఏ బిజినెస్‌కెళ్ళినా సర్టెన్ డాక్యుమెంటేషన్ ఉండదు వాళ్ళ దగ్గర. యెస్. ఒక లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఓకే. సర్టెన్ ఒక నేమ్ బోర్డ్ కూడా ఉండదు వాళ్ళకి. యెస్. బిజినెస్ వాళ్ళకి. ఒక నేమ్ బోర్డ్‌లో అడ్రెస్ ఉండదు. అడ్రెస్ ప్రూఫ్ ఉండదు. ఓకే. వాళ్ళేమనుకుంటారంటే మాకు అవసరం లేదనుకో నేనేమంటానంటే ప్రీ ప్లాన్ చేసుకోండి కొంచెం. నేను చెప్పేదది. అలా ఉంటే ఏంటంటే ఈజీగా అయిపోతది వాళ్ళకి. లోన్ అనేది చాలా ఈజీ. బట్ కొంచెం కాషన్. మీరు డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండాలి. రైట్. కొంచెం టైం పడతది. దాన్నేమంటారంటే ప్రీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటాను నేను. సో, మన దగ్గర వచ్చేసిందంటే 20,00,000 నుంచి 100 క్రోర్స్ వరకు ఇప్పిస్తాం మనం లోన్. ఓహ్! సో, వి హావ్ ఎ టై అప్ విత్ 35 ప్లస్ బ్యాంక్స్ అండ్ ఎన్‌బీఎఫ్‌సీస్. ఓకే. ఆ! సో, ఇంకోటి మన దగ్గర యూనిక్ ఫీచర్ ఏంటంటే ఎన్‌పీఏ రిజల్యూషన్ చేస్తాం. ఎన్‌పీఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే ఆల్రెడీ డెలిక్వెంట్ అయ్యిండు అతను ప్రాపర్టీ తీసుకొని. దాన్ని మళ్ళా మనం ఏం చేస్తాం అంటే టేక్ ఓవర్ చేసి మళ్ళీ రీస్ట్రక్చర్ చేస్తాం తనని. సో, అలాంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఇది కాకుండా సిబిల్‌లో అంటున్నారు కదా! కంపెనీ కావచ్చు, ఇండివిడ్యువల్ కావచ్చు మనం చేస్తాం. కంపెనీ, ఇండివిడ్యువల్. సో, ఇక్కడ మీరు మేము రిజాల్వ్ చేస్తామంటే ఏదో మేనేజ్ చేస్తామని అనుకోకండి చెప్తున్నాను నేను. ఓకే. లేదు. ఇక్కడేంటంటే గ్రౌండ్ వర్క్ చేస్తాం. ఓకే. సో, నోడల్ ఆఫీసర్ తోటి మాట్లాడి, సో, బేసిక్‌గా ఎంత కట్టాలి? సో, కస్టమర్‌కి ఏమైనా 2 టైమ్స్ ఏమైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చా మనము? చూసి దాన్ని రిజాల్వ్ చేసి, రిపోర్ట్ చేసి, ఓకే. వాళ్ళకి ఒక స్కోరింగ్ పెంచుతాం. లైక్ మళ్ళా ఎలా లోన్స్ తీసుకోవాలి అని వాళ్ళకి ఒక గైడెన్స్‌లో ఒక ప్రోగ్రామ్ ఉంటది మనది. ఒక 6 మంత్స్, 12 మంత్స్ ప్రోగ్రామ్ ఉంటది. ఓకే. దాన్ని చేస్తాం. ఇది కాకుండా మన దగ్గర ఒక లీగల్ ఒక కొత్త సర్వీస్ మనం లాంచ్ చేస్తున్నామండి. సో, ప్రాపర్టీ కొనే ముందు ఏం చెక్స్ ఉండాలి? వాళ్ళకి ఐడియా ఉండదు కదా! మనల్ని అప్రోచ్ కావచ్చు. మనకు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే లోన్ సేవకి కాల్ చేస్తే ఫోన్‌లోనే చెప్తాం. హుహు. ఇది ఫ్రీ అండి. ఫ్రీ ఓహ్! ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, అసలుకి ఆ ప్రాపర్టీ కొనొచ్చా? ప్రాపర్టీ అసలుకి ఎంత లోన్ వస్తది? అసలు మీకెంత లోన్ వస్తది? ఓకే. అది ఇన్ డెప్త్ డాక్యుమెంటేషన్ కానాలా అంటే మా దగ్గర ఒక ప్యాకేజ్ ఉందండి. ఆ ప్యాకేజ్ పేమెంట్ చేశారనుకోండి మీకు అది సేఫ్ గార్డ్ ఉంటదండి నేను చెప్పేది. ఓకే. సో, లీగల్ సర్వీస్ అనేది కూడా ఎక్స్‌క్లూజివ్‌గా అది యెస్. కూడా ప్రొవైడ్ యెస్ చేస్తున్నారు. అండి. బ్యాంక్ ఆథరైజ్డ్. బ్యాంక్ ఆహా! వాల్యూయర్స్, బ్యాంక్ లీగలర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇస్తాం మనం. ఓహ్! తర్వాత రీసేల్‌లో గూడా కొన్ని ఇంకో చెక్ పాయింట్స్ ఉంటాయండి. అదేదైనా ఇష్యూ ఉంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్యామేజ్ ఉంది. అవి గూడా మేమిస్తాం మీకు హుహు. రిపోర్ట్. 400 చెక్ పాయింట్స్‌లో దానికి ఎంత అవుతదో చెప్తాం. మీరు ఎక్కడి నుంచి చేయించుకోవచ్చు. అది సేఫ్ గార్డ్ ఉంటది. ఆ సర్టిఫికేషన్ ఉంటది ఒక 400 చెక్ పాయింట్స్. సో, మీరు కాల్ చేస్తే మా టీమ్ ఉంటదండి. టీమ్ కనెక్ట్ అవుతది. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ సో మచ్ అండి.